ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. రేపు పిఎస్ఎల్వి C61 రాకెట్ ప్రయోగాన్ని చేపట్టనుంది. ఇవాళ ఉదయం 7 గంటల 59 నిమిషాలకు కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. రేపు ఉదయం పిఎస్ఎల్వి C61 నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ రాకెట్ ద్వారా రీశాట్ 1B ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు కక్షలోకి పంపనున్నారు. భారత రక్షణ వ్యవస్థకు రీశాట్ 1B ఉపగ్రహం కీలకం కానుంది. పగలు రాత్రి విభిన్న వాతావరణంలోనూ హై రెజల్యూషన్తో భూమిపై ఫోటోలు రీశాట్ 1B పంపనుంది. ఇక శత్రు సైన్యాల కదలికలు ఎప్పటికప్పుడు కూడా అధ్యయనం చేయనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలని మా ప్రతినిధి నరేష్ ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు. నరేష్, ఎస్ఎల్వి C61 రాకెట్ ప్రయోగించేందుకు కూడా ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 7 గంటల 59 నిమిషాలకు కౌంట్ డౌన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. అంటే రేపు ఉదయం ఎగ్జాక్ట్లీగా కూడా 18వ తేదీ ఉదయం 5 గంటల 59 నిమిషాలకు ఇది శ్రీహరికోటలో ఉన్నటువంటి లాంచ్ ప్యాడ్ నుంచి కూడా నిప్పులు కక్కుతూ నింగిలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు దీని కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. అయితే ఇది పూర్తి స్థాయిలో కూడా 20 గంటల పైగా కూడా ఇది నిర్విరామంగా కొనసాగుతుంది. ఆ తర్వాత ఇది రేపు ఉదయం 5 గంటల 59 నిమిషాలకు ఇటు నింగిలోకి ప్రవేశపెట్టిన తర్వాత ఈ యొక్క పిఎస్ఎల్వి C61 రాకెట్ ద్వారా ఇప్పటికే EOS ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అంటాం. సో ఇది గతంలో ఈ యొక్క ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ దాదాపు కూడా 8 సిరీస్ వరకు మనం పంపించడం జరిగింది. ఇది 9th సిరీస్ సంబంధించింది. సో ఈ 9th సిరీస్ సంబంధించినటువంటి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ సంబంధించినటువంటి ఈ యొక్క శాటిలైట్ దాదాపు కూడా భూభాగ పరిశీలనకు, అదేవిధంగా శత్రువుల యొక్క అడుగుజాడలు, అదేవిధంగా ఏదైతే హై రిజల్యూషన్ సంబంధించినటువంటి ఛాయాచిత్రాలను కూడా ఇది మనకి తెలియజేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో మనం ఒకసారి చూస్తే గతంలో దీనికి సంబంధించి అంటే పిఎస్ఎల్వి C61 రాకెట్ ద్వారా ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి రీశాట్ 1B ఉపగ్రహం కూడా అంటాం దీన్ని. అదేవిధంగా EOS ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అంటాం. గతంలో వాతావరణ పరిస్థితులు, విభిన్నమైనటువంటి పరిస్థితులను కూడా గమనించేందుకు కూడా ఇది యాక్చువల్ గా ఉపయోగపడేది. సో అయితే ప్రస్తుతం మనం చెప్పినటువంటి వాతావరణ పరిస్థితులు, భూభాగానికి సంబంధించిన పరిశీలనకు కేవలం శాటిలైట్స్ మనం పంపించే వాళ్ళం. కానీ దీని యొక్క ప్రయోగాలు శత్రు దేశాలు అయ్యొచ్చు, అదేవిధంగా మిగిలిన దేశాలకు సంబంధించినటువంటి వాటన్నిటిని పూర్తి స్థాయిలో కూడా క్షుణ్ణంగా కూడా తెలుసుకోవాలంటే ఈ యొక్క ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ మనకి మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ ఏదో జరిగిందో, ఆపరేషన్ సింధూర్ సంబంధించి సక్సెస్ అయిన తర్వాత ఉగ్ర స్థావరాలకు సంబంధించినటువంటి ఇటు పూర్తి స్థాయిలో ఉగ్ర స్థావరాలు ఎక్కడైతే పిన్ పాయింట్ తో మనం ఫైర్ చేసామో వాటన్నిటిని కూడా ఇది EOS శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే అవి పూర్తి స్థాయిలో ఛాయాచిత్రాలు ఇచ్చింది. అయితే దీనికి సంబంధించి భూ పరిశీలనతో పాటు రక్షణ వ్యవస్థకి ఇది ఎంతోగానో కీలకంగా ఉపయోగపడిన పరిస్థితి కనబడతా ఉంది.